ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు అండ్ బేబీ రోని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ రోజు అయితే నేను ఇంటికి సంబంధించిన కొన్ని ప్రోడక్ట్స్ అయితే మీషోలో నుంచి ఆర్డర్ చేశాను. అండ్ అవేంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. అవన్నీ షేర్ చేసే ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను ఎప్పుడైనా వీడియో పోస్ట్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి ఈ ఐటమ్ అండి. ఇదేంటి అంటే మనం ఇంట్లో చాలా కవర్స్ స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, అది ఎక్కడ స్టోర్ చేసుకోవాలో మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటి వాళ్ళు ఏంటి అంటే క్యారీ బ్యాగ్స్ అనేవి దీనిలో వేసేసుకున్నాం అనుకోండి, దీనిలో నుంచి మనం తీసుకుంటూ ఉండొచ్చు అనమాట. బాగుంది అనిపించింది ప్రోడక్ట్ నాకు, అందుకే తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మెష్ అనమాట. ఇదిగోండి ఈ విధంగా ఉంది. మనం కావాలంటే చక్కగా చాలా కవర్స్ అయితే మనం దీనిలో స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందని చెప్పి తీసుకున్నాను అనమాట. ఒకవేళ మీకు కావాలంటే కనుక లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం అంట్లు తోముతాం కదా, స్క్రబ్బర్ యూస్ చేస్తాము, దానిలో స్పాంజ్ వస్తుంది కదా. నాకైతే అలా స్పాంజ్ వస్తే అవి కట్ చేసి మళ్ళీ విడిగా మెష్ ఒకటే వాడతాను అనమాట. సో నేను మీషోలో సెర్చ్ చేసేటప్పుడు నాకు ఈ మెష్ అయితే కనిపించాయి. అండ్ ఇవి వచ్చేసి ప్యాక్ ఆఫ్ 10 అయితే వచ్చాయి అనమాట. మనకి ప్యాక్ ఆఫ్ 10 వచ్చేసి 108 రూపీస్ అయితే పడింది నాకు. సో ఇవైతే బాగున్నాయి అనిపించింది అనమాట. మనం నాన్ స్టిక్ అవన్నీ ఏంటంటే తోమేటప్పుడు చాలా హార్డ్గా ఉంటుంది కదా, దానివల్ల దాని మీద గీతలు కూడా పడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలాంటివి ఉంటే ఏంటి అంటే చాలా స్మూత్గా ఉంది టెక్స్చర్ అయితే ఇది. సో దట్ ఏంటి అంటే గీతలు పడకుండా ఉంటుంది అనమాట. సో ఇది యూస్ఫుల్ అనే అనిపించింది నాకు, సో అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి కిచెన్ వైప్స్ అండి. ఇవి నాకు డిమార్ట్లో కానీ లేదా ఆన్లైన్లో కానీ చూస్తే చాలా ప్రైస్ అనిపించింది, సో అందుకే బుక్ చేశాను అనమాట. ఇవి వచ్చేసి ప్యాక్ ఆఫ్ 5 అయితే ఇచ్చారు. నేను ప్రైస్ డీటెయిల్స్ పైన మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నాకైతే చాలా తక్కువ ప్రైస్లో వచ్చినాయి. అండ్ పిల్లలు ఉన్న వాళ్ళకి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే వాటర్ పడిపోయినా లేదా పాలు కానీ ఒలిగిపోయినా ఇవి ఏంటంటే వెంటనే అబ్జర్వ్ చేసేసుకుంటాయి అనమాట. మనం జస్ట్ అలా ట్యాప్ చేస్తే చాలు మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఒకవేళ మీకు తెలియకపోతే కనుక ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. చాలా 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 యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇదైతే. నాకైతే నేనైతే ఖచ్చితంగా ఇవి యూజ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, ఏదో ఒకటి పడేయడం కానీ నేను శుభ్రం చేసేటప్పుడు చాలా టైం కన్జ్యూమ్ అయిపోయేది. బట్ ఇవి చాలా టైం సేవ్ చేస్తాయి మనకి. వాటర్ కానీ ఏదైనా పడిపోయినా చాలా బాగా క్లీన్ అయిపోతాయి అనమాట. ఇవి ఖచ్చితంగా యూస్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్తాను నేను. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటే కనుక టైం అనేది చాలా బాగా సేవ్ అవుతుంది. లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లో వాటిలో నేను చూశాను. ఇవన్నీ ఏంటంటే పిల్లలకి హెయిర్ అనేది ఫ్రంట్ కి వచ్చేస్తూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ క్లిప్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవి వచ్చేసి ఈ టైప్ లో ఉంటాయి అనమాట మనకి. ఇదిగోండి బొమ్మలు వచ్చాయి. ఇవేంటంటే మనం జస్ట్ ఇట్లా పెట్టేస్తే ఏమవుతుందంటే పిల్లలకి హెయిర్ అనేది ఫ్రంట్ కి రాకుండా ఉంటుంది. చాలా బాగుంటుంది. ప్యాక్ ఆఫ్ 3 అయితే వచ్చాయి. ప్యాక్ ఆఫ్ 3 వచ్చేసి నాకు చాలా తక్కువ ప్రైస్ లోనే వచ్చాయి అనమాట. ఇవి రియాకి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నట్లు నేను తీసుకున్నాను. సో ఒకటి వచ్చేసి ఇలా టెడ్డీ టైప్ లో వచ్చింది డిజైన్. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి బ్లాక్ కలర్ లో ఈ విధంగా వచ్చింది అనమాట. ఇంకోటి కార్టూన్, ఇంకోటి వచ్చేసి గర్ల్ అనమాట. ఇదిగోండి ఇలా వచ్చింది. నాకైతే ఇది యూస్ఫుల్ ప్రోడక్ట్ అనే అనిపించింది. రియాకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే దానికి ఇక్కడ బేబీ షామ్లీ కటింగ్ లాగా ఉంది కదా, స్నానం చేయించేటప్పుడు కానీ అట్లా హెయిర్ మొత్తం తడిచిపోతూ ఉంటుంది. సో అందుకని చెప్పి తీసుకున్నాను అనమాట. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీకు కావాలంటే కనుక లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి కిచెన్ రోల్స్ అండి. నాకు 125 రూపీస్ అయితే పడింది. ఈ కిచెన్ రోల్స్ వచ్చేసి మనం ఏంటి అంటే ఆయిల్ కానీ స్టెయిన్స్ అవన్నీ ఉంటాయి కదా, మనకి స్టవ్ దగ్గర కానీ పక్కన కానీ అట్లా పడుతూ ఉంటాయి కదా, అవి క్లీన్ చేసుకోవచ్చు. మనం ఏంటంటే అన్ని మసిగుడ్డుతోనే చేసేస్తూ ఉంటాం కదా, నాకు అలా అస్సలు అంటే అస్సలు ఇష్టం ఉండదండి. చాలా మంది అట్లా చేస్తూ ఉంటారు. బట్ నేనంటే సపరేట్ క్లాత్ పెట్టుకుంటాను అనమాట. అక్కడ గ్యాస్ స్టవ్ కానీ కింద కానీ అట్లా క్లీన్ చేయడానికి సపరేట్ క్లాత్ అయితే పెట్టుకుంటా. బట్ నాకేంటి అంటే ఇలా ఒక రోల్ ఉంటే ఏమవుతుందంటే ఇది క్లీన్ చేసి మళ్ళీ ఇది వాష్ చేసుకోవడానికి ఉంటది అని చెప్పి ఈ రోల్ అయితే తీసుకున్నా. ఈ రోల్ ఏంటంటే మనకి వాషబుల్ కూడా, చాలా అంటే చాలా రోజులే వస్తుంది మనకి. మనం క్లీన్ చేసేసుకొని మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో రీయూజ్ చేసుకోవచ్చు ఈ రోల్ అయితే మనం. సో అందుకని చెప్పి తీసుకున్నాను నేనైతే. ఇవైతే ప్యాక్ ఆఫ్ 2 అయితే వచ్చాయి అనమాట. ప్యాక్ ఆఫ్ 3, ప్యాక్ ఆఫ్ 1 కూడా ఉన్నాయి. సో యూజ్ అవుతుందని చెప్పి నేను 2 అయితే తీసుకున్నాను. ఒకవేళ మీకు కావాలంటే కనుక లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇది వచ్చేసి చపాతీ కానీ రోటీ కానీ లైక్ పూరీ కానీ చేసుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సిలికాన్ మ్యాట్ అనమాట. ఇదైతే చాలా అంటే చాలా పల్చగా ఉంది. చూపిస్తాను ఒకసారి. నేను కూడా ఇప్పుడే ఓపెన్ చేశాను అనమాట. ఇది ఇంట్లో యూజ్ అవుతుంది బాగా అని చెప్పి తీసుకున్నాను. ఇదిగోండి ఇది సిలికాన్ మ్యాట్. సో చక్కగా మనం పూరి కానీ చపాతీ కానీ రోటీ కానీ చక్కగా చేసుకోవచ్చు. బాగుంది. ఎక్కడైనా మనం స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇదైతే బాగుంది. నేను చాలా రోజుల నుంచి ఆర్డర్ చేద్దాం అనుకున్నాను అనమాట. సో అందుకే ఆర్డర్ చేశాను.
నేను లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. క్వాలిటీ అయితే బాగానే ఉందన్నమాట. సిలికాన్ అనమాట ఇదైతే. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇవి వచ్చేసి సోప్ కేసెస్ అండి. 2 అయితే వచ్చాయన్నమాట. మనం ఏంటి అంటే సోప్ పెట్టినప్పుడు ఆ సోప్ అనేది వాటర్లో తడిచిపోయి మొత్తం పాడైపోతూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదేంటంటే మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం సోప్ ఇక్కడ పెట్టామో, ఇక్కడ పెట్టి ఇట్లా అటాచ్ చేసేసాం అనుకోండి, దానిలో ఉన్న వాటర్ అనేవి కిందకు వచ్చేస్తాయి అనమాట. సో ఇలా ఉంటుంది కదా మనకి ఈ విధంగా ఉంది కాబట్టి షేప్ అనేది మనం సోప్ పెట్టినా ఇక్కడ వాటర్ అనేవి ఇక్కడ జారిపోతాయి అనమాట. సోప్ అనేది పాడవకుండా ఉంటుంది. మెయిన్గా ఏంటి అంటే పిల్లల సోప్స్ ఉంటాయి కదా, టెడీ బార్ అలాంటి సోప్స్ ఏంటంటే ఊరికే వాటర్లో తడిచిపోయి మొత్తం ఇట్లా స్క్వీజీ అయిపోతూ ఉంటాయి అనమాట. నాకు అస్సలు నచ్చేది కాదు. సో టెడీ బార్ అట్లా యూజ్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే సోప్ ఇలా పెట్టమంటే వాటర్ అనేవి వచ్చేస్తే అవి డ్రై అయిపోతుంది అనమాట సోప్ కూడా. సో ఇదైతే యూస్ఫుల్ ప్రోడక్ట్ అనే చెప్తాను నేను. పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ కింద మనకి రబ్బర్ గ్రిప్ అయితే ఉంది. సో దట్ ఏంటి అంటే గట్టిగా ఇలా ఉంటుంది అనమాట మనం పెట్టిన. సో దట్ అస్సలు మూవ్ అవ్వదు, బాగుంటుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మంచి ప్లాస్టిక్ యూజ్ చేశారు, చాలా బాగుంది. మీకు కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎగ్ ట్రే అండి. 2 డజన్స్ వరకు మనం ఎగ్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఫ్రిడ్జ్లో కూడా స్టోరేజ్ ఉంటుంది కానీ కొంచెం ప్లేసే ఉంటుంది కదా. సో అక్కడ మనం ఏంటి అంటే పిల్లలు ఉన్న వాళ్ళు పద్దాక డోర్ తీస్తూ ఉంటారు కదా, దానిలో ఎగ్స్ అయితే ఖచ్చితంగా బ్రేక్ అయిపోతాయి. అట్లాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. 2 డజన్స్ అయితే మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగుంది, చాలా స్టర్డీగా ఉందన్నమాట, చాలా గట్టిగా ఉంది. ఇది చాలా బాగుంది, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదైతే ఎగ్స్ ఎక్కువ స్టోర్ చేసుకునే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ప్రోడక్ట్ అయితే. ఒకవేళ మీకు కావాలంటే కనుక నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది సీలింగ్ మెషిన్ అండి. నేనైతే చాలా 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 వెయిట్ చేశాను ఈ సీలింగ్ మెషిన్ కోసం. బట్ ఏంటి అంటే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఇది. అస్సలు అంటే అస్సలు వర్క్ చేయలేదు. నేను బ్యాటరీ ప్రాబ్లం ఏమో అనుకున్నా. సో ఇది బ్యాటరీ ప్రాబ్లం కాదనమాట, అసలు ఈ మెషినే పని చేయట్లేదు. సో చాలా ట్రై చేశాను కానీ అస్సలు వర్క్ అవ్వలేదు. మెషిన్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. మనం ఇలా ఓపెన్ చేసి ఇక్కడ మనం బ్యాటరీస్ అయితే వేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది టూత్ బ్రష్ హోల్డర్ అనమాట. మనం ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడైతే టూత్ బ్రష్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. చాలా మంది బ్రషెస్ పెట్టినప్పుడు ఏంటంటే దోమలు కానీ ఈగలు కానీ వాళ్తూ ఉంటాయి కదా. సో అలా అవ్వకుండా ఇది హోల్డర్ యూజ్ చేస్తే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మనకి వెనక వచ్చేసి ఈ విధంగా స్టిక్ చేయడానికి ఇచ్చారనమాట. మనకి ఒక నెయిల్ కూడా ప్రొవైడ్ చేశారు వాళ్ళే. సో చక్కగా మనం ఇట్లా స్టిక్ చేసేసుకుంటే గట్టిగా ఉండిపోద్ది మనకి టైల్స్కి అయితే. సో ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ ప్రోడక్ట్స్ అన్ని కిచెన్ ఐటమ్స్ అయితే యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ఇంటికి సంబంధించినవి కూడా చూపించాను కదా, ఇవన్నీ యూజ్ అవుతాయని అనుకుంటున్నాను, మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.